అయింది, కాఫీ పెట్టాలిగా. ఆర్మీ చీఫ్ లాగా షార్ప్ 7 కి కాఫీ అని కింద ఎదురు చూస్తూ ఉంటుంది. హే భగవాన్, నేనేంటి అత్తయ్యకి ట్యూన్ అయిపోయా? అత్తయ్య మావే లేరు కదా, ఇప్పుడు లెగడం దేనికి? అంతే అంతే, అవునవును, భలే చెప్పావు. నిద్రలో నడవడం తెలుసు, కానీ వీడేంటి నిద్రలో నవ్వుతున్నాడు? వీడి కల్లో వచ్చే రెగ్యులర్ కస్టమర్ ఎవరబ్బా? బావా, రే బావా, కళ చెడగొట్టానా? కళ కాదే రాక్షసి, నిద్ర చెడగొట్టావు. అయితే నీకు కళ రాలేదా? కళ్ళలేదు ఏం లేదు, నన్ను పడుకొని. మరి ఎందుకు నవ్వా? నాకు గుర్తులేదు. లేదు, ఈ మధ్య నువ్వు రెగ్యులర్ గా నిద్రలో నవ్వుతున్నావు. ఎవరొస్తున్నారు కల్లోకి? తెలీదు. అబ్బా, ఇది అన్యాయమే, అరాచకం కూడా. నిజంగా నాకు కళ గుర్తులేదు. ఒట్టు. అయితే నిద్రపో. నిద్ర రావట్లా. బావా, ఏంటి? ఓ, మెలకువగానే ఉన్నావా, నిద్రపోతున్నావా మేల్కొని ఉన్నావా అని టెస్ట్ చేశా. పడుకో. నిద్ర మహల్లో కూడా ఎంత బాగుంటాను. బావా బావా, ఏంటే? నేను కిందకి వెళ్తున్నానని చెప్పడానికి లేపా. పడుకో. దీనమ్మ జీవితం. గుడ్, ఎటు లేచావు కదా, బయటకెళ్ళి చికెన్ తీసుకురా. నేను నారాయణకి ఫోన్ చేసి చికెన్ 65 ఎలా చేయాలో కనుక్కుంటాను. నువ్వు వచ్చేసరికల్లా నీకు ఇష్టమైన గులాబ్ జామున్ తయారు చేస్తాను. ఓకే? అలాగే. ఇదిగో నేను వెళ్తున్నా. ఎంత కేజీ సరిపోతా? డిస్టర్బ్ చేయకు. ఏం రాస్తున్నావు? నువ్వు తేవాల్సిన లిస్ట్. వంటోడు కూతురు అనిపించుకున్నావు. చెప్పు తెగుద్ది. ఎందుకు తెగుద్ది? ఎందుకు తెగుద్ది? మీ బాబు చేశాడు అదేగా. నిద్రపోతున్న సింహాన్ని లేపడానికి ట్రై చేయకు, దెబ్బైపోతావు. ఏడిసావులే. వంటకు కావాల్సిన లిస్టు కూడా ఇండోపాక్ సమస్యకి పరిష్కారం రాసిన తొక్కలో బిల్డప్ నువ్వునే. చూడు, నేను లేచి లాగి పెట్టి ఒక్కటి ఇచ్చాననుకో, నువ్వు అమ్మ అని వేసిన కేక 1000 కిలోమీటర్ల దూరంలో వైజాగ్ లో ఉన్న అత్తయ్యకి వినిపిస్తుంది. జాగ్రత్త. ఏదో బిల్డప్ లాపి తొందరగా రాయి. అన్నట్టు బ్రేక్ఫాస్ట్ ఏం చేసావు? ఇంకా స్టార్ట్ చేయలేదు. నువ్వు వచ్చేసరికి గులాబ్ జామ్ చేస్తా. చూడు, చికెన్ సెంటర్ లోకి వెళ్ళి దిక్కులు చూడకుండా వాడు ఏదిస్తే అది మూసుకొని తీసుకురాకుండా కొంచెం వాడు. ఆపో, అమ్మలేదని రెచ్చిపోకు. మాకు తెలుసు ఎలాంటి చికెన్ తేవాలో. ముందువో. కొత్తిమీర, జీడిపప్పు, పచ్చిమిరపకాయల. ఇదిగో, ఇన్నిసార్లు ఆగాలంటే నా వల్ల కాదు. బుజ్జమని పిలిచి తెప్పించుకో. లేదు, నువ్వే తీసుకురా. ఏ జనాలందరూ తెచ్చుకోవట్లేదా? కొత్తిమీర తెస్తే నీ ప్రెస్టేజ్ ఎంత తగ్గదు, కానీ తీసుకురా. మళ్ళీ ఏం గుర్తొచ్చిందో దీనికి. పోన్లే, వంటలు నేర్చుకుంటుంది, అది చాలు. చెప్పుదిలో. ఏంటి, ట్రాఫిక్ లేదా? సండే నాలంటే అభగ్యులని మొగుడులు తప్ప బయటికి ఎవడొస్తాడు చెప్పు? హలో, ఒక్కసారి చికెన్ సెంటర్ లో, మటన్ షాప్స్ లో, ఫిష్ మార్కెట్ లోకి వెళ్ళి చూడు కామ్రేడ్. ఒక్కళ్ళు కాదు, వందలాది మంది ఉంటారు. అప్పుడు తెలుస్తుంది ఆదివారం అంటే ఏంటో. ఏంటి కట్ చేశాడు? అమ్మా, అయ్యో సారీ అండి, అది ఎక్స్ట్రీమ్లీ సారీ. కళ్ళు నెత్తి పెట్టినట్టున్నావా? అమ్మా దెబ్బలా తగిలాయా? లేదు రమణ, అమ్మాయి అందంగా ఉంది కదా, అందుకే డాష్ కొట్టింటాడు. అబ్బే అదేం లేదండి. అంటే నేను బాలేనా? అబ్బే అదేం లేదండి. అంటే అందంగా ఉందని డాష్ కొట్టాను. పోలీసులు ఫోన్ చేయాలి. అయ్యో అదే వద్దండి. నువ్వేంటి ఇక్కడ? ఏం లేదు బ్రో, పొరపాటు నుంచి యాక్సిడెంట్ అయింది. వీడెవడు, నీ ఫ్రెండా? నువ్వెవరు? నీ ఫ్రెండా? కాదు. మరి నీకేం పనే ఇక్కడ? రోడ్డు మీద జరిగే ప్రతిదీ కావాలా? ఎలా పద.
హాస్పిటల్కి వెళ్దామండి. ఇదిగో మాట్లాడండి. ఎవరండి? నా ఫ్రెండ్. బాయ్ గేలా బ్రో. హలో. ఏరా కళ్ళు దుబ్బయ్యా? అలాగే. చెప్పు. అలాగే. ఏమండి హాస్పిటల్కి వెళ్దామండి. బ్రో వద్దు, అనవసరం కేసు అవుద్ది. అవును, హాస్పిటల్కి వెళ్తే మా ప్రేమ అందరికి తెలిసిపోతుంది. మీకు ఆల్రెడీ పెళ్ళయిందా? చిచి కాలే. ఇంకేముంది పెళ్ళడానికి? బ్రో నువ్వు మాట్లాడుకో. ఇప్పుడు ఏం చేద్దాం అంటారండి? పోనీ మా ఇల్లు ఇక్కడే ఉంది, మీరు కాసేపు వచ్చి రెస్ట్ తీసుకుంటారా? పోలీసులకి ఫోన్ చేసి చెప్తే వాళ్ళు ఏం చేయాలో చెప్తారు. అంత పని చేయకండి ప్లీజ్ అండి. మా ఇల్లు ఇక్కడే ఉంది. ఇంటికి వెళ్ళాక మీ ఫ్రెండ్ కి ఫోన్ చేసి అడ్రస్ చెప్తారు కానీ. భయ్యా గమనించావా, ఇదో పెద్ద కసకలాగుంది. పదండ్రా, నన్ను కసక్ అంటారా? మీకు చుక్కలు చూపిస్తాను, పదండి. ఏంటి బాబా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? పిరికి సన్నాసి కదా. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడితే పోలీసులు పట్టుకుంటారని భయపడుతున్నట్టున్నాడు. తర్వాత ఏం చేయాలి? నారాయణతో చెప్పాడే. ఎస్, వాటర్ లో షుగర్ వేసి మరిగించాలి. బాగా చేసినట్టున్నాడు. ఏదో నెంబర్, అనవసరంగా టైం వేస్ట్. బావకి గులాబ్ జామ్ ఇష్టం అని చెప్పాడు. మరి అత్తయ్య ఎప్పుడు చేసిన దాఖలాలు లేవు. ఏమో, ఇది మిడిల్ క్లాస్ స్వీట్ అనుకుంటుందేమో. సరే పదండి. అబ్బా, హాస్పిటల్కి వెళ్దామండి. అదిగో మళ్ళీ అదే మాట. మరి ఇప్పుడు ఏం చేద్దామండి? అబ్బా, మీ ఇంటికి తీసుకెళ్తానుగా, తీసుకెళ్ళండి. నువ్వు కాళ్ళు పట్టుకొని తీసుకెళ్ళిపోదాం. నేనేమన్నా శవాన్ని అనుకున్నారా? మరి ఎలా తీసుకెళ్ళమంటారండి? వీల్ చైర్ లేదా? ఇదేమైనా ఊపిరి సినిమా అనుకున్నారా? వీల్ చైర్ పట్టుకొని తిరగడానికి? హాస్పిటల్ ఫోన్ చేసి తెప్పించండి అయ్యా. ఇప్పటికిప్పుడంటే వీల్ చైర్ ఎక్కడ దొరుకుతుందండి? మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఎట్లా కొట్ల చావండి. సరే రా, మోసుకెళ్దాం. అబ్బా, హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. ఇది మీ ఇల్లే అనుకోండి. ఏంటి ఇది మా ఇల్లు ఎందుకు అనుకుంటాను? అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇప్పుడు పోలీసులకు ఫోన్ చేస్తా. అంత పని చేయకండి ప్లీజ్. లేకపోతే హాస్పిటల్ అయితే గొడవ అవుతుందన్నారు. నా బాయ్ ఫ్రెండ్ అందరికీ తెలిసిపోతాడని నేను సరే అన్నాను. దాన్ని మీరు అడ్వాంటేజ్ గా తీసుకుని. ఏమండి, నేనేమి అడ్వాంటేజ్ తీసుకోలేదండి. ఏదో ఇక్కడైతే ఫ్రీగా ఉంటారని అన్నారు. ఫ్రీగా ఉండాలంట. ఫ్రీగా ఫ్రీ అంటే అసలు వాడు ఉద్దేశం కనుక్కోండి. ఏమండి గట్టిగా మాట్లాడకండి, మీకు దండం పెడతాను. అంటే గుట్టుగా కానిచ్చేద్దామని నీ ఉద్దేశం? అమ్మా, నాకు అలాంటి ఉద్దేశాలు ఏం లేవు. నీకు తగ్గితే చెప్పు, నీ బాయ్ ఫ్రెండ్ ఆఫీస్ దగ్గర నేను డ్రాప్ చేసేస్తా. ఏంటి డాష్ కొట్టి కాలర్ కొట్టింది కాక విసుకుంటున్నా? బాగా సౌండ్ అనుకుంటగా. భయ్యా డబ్బులకి టెండర్ పెడుతున్నట్టుంది, ఇవ్వమాక. ఇచ్చేద్దారా బిల్లుకి? అదే మీ సిస్టర్ తెలియక ముందే ఇచ్చి పంపించేద్దాం. ఏంటా గుసగుసలు? ఏం ప్లాన్ చేస్తున్నారు? పోలీసులు ఫోన్ చేస్తున్నారు. అయ్యో, పోలీసులకు మాత్రం ఫోన్ చేయకండి ప్లీజ్. మరి మీరేం మాట్లాడుకున్నారో చెప్పండి. ఏమండి టెన్షన్ లో 1,00,000 మాట్లాడుకుంటామండి. ఏంటి నాకు లక్షిద్దాం అనుకుంటున్నారా? ఇస్తే వెళ్ళిపోతారా? ఏరా, నేను నీ కంటికి ఎలా కనిపిస్తాను? సిస్టర్ సిస్టర్ సిస్టర్, మీరు కాసేపు కూర్చోమంటావు అంతేగా? ఏమండి గట్టిగా అరవకండి. ఇప్పుడు మీకేం కావాలి చెప్పండి. న్యాయం కావాలరా. న్యాయమా? అన్యాయంగా గుద్దింది కాక అక్కడేమో అమ్మా బొమ్మ అని, ఇక్కడేమో 1,50,000 అని బేరాలాడతారా? భయ్యా నువ్వు ఆగు. ఇప్పుడు ఏమంటావు చెప్పు. ఒకసారి రమ్మా. వచ్చాం. ఏంటంట? ఏంటమ్మా సీరియస్ అవుతున్నావు? అవుతాం. మీరు రెస్ట్ తీసుకోండి మేడం. ఇప్పుడు మీ సిస్టర్ విషయం చెప్దామా? నాకైతే దాన్ని మేనేజ్ చేసి పంపించడం బెటర్ అనిపిస్తుంది భయ్యా. కదిలేలా లేదుగా. బిల్లుకు చెప్పేద్దాం బ్రో, ఏం గొడవ చేయదు, అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకుంటుందో రచ్చ రచ్చ చేస్తా, ఎవరికి తెలుసు భయ్యా? లేదు బ్రో, నా బిల్లు నన్ను అర్థం చేసుకుంటుంది. సరే పద. బావ ఇంకా రాలేదేంటి?
రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు. ఏమైంది వీడికి? దిల్లు రే ఎక్కడున్నావు? పోడింది చావే. ఇక్కడే ఉన్నా. నమస్తే సిస్టర్. నమస్తే నమస్తే. భాస్కర్ అన్నయ్యని లంచ్ తీసుకొస్తున్నాడని ముందే చెప్పాడుగా. ఏమైంది? ముఖాలు అలా ఉన్నాయి. అవును, ఇంతకీ చికెన్ ఇది? డబ్బులు ఏమైనా పోయాయా? నాకు చెప్పుంటే నేను తెచ్చేదాన్ని కదా బావా. ఇద్దరిని బొక్క పొడితే పొడిచి పారేస్తా. మాట్లాడకుండా ఆ తొక్కల ఎక్స్ప్రెషన్స్ ఇస్తారే, చెప్పండి ఏదో. చెప్పు బ్రో. లేదు బ్రో, నువ్వు చెప్తేనే కరెక్ట్ గా ఉంటుంది. లేదు బ్రో, అది కరెక్ట్ కాదు. అది కాదు బ్రో, నువ్వు చెప్పడమే కరెక్ట్. కాదు బ్రో, నువ్వే చెప్పాలి, నువ్వే చెప్పాలి. నో బ్రో, ప్లీజ్ no. బ్రో చెప్పు బ్రో. బ్రో ఈ ఒక్కసారికి చెప్పు బ్రో. లేదు నువ్వు స్టార్ట్ చేయి, నేను కంటిన్యూ చేస్తాను. నో బ్రో, నో. సిస్టర్, దాన్ని స్టవ్ మీద పొరపాటున పెట్టారా లేకపోతే? నీకు వాతలు పడతామని కాలుస్తున్నాను రా. అరే ఏం జరిగింది అని అడిగితే గంభీరంగా ఫీల్ అవుతూ అసలు విషయం చెప్పరేంటి? అది కాదు దిల్లు, నేను చికెన్ సెంటర్కి వెళ్తున్నానా, అప్పుడు ఏం జరిగిందంటే అది జరిగింది. అంతేనా? ఈ మాత్రం దానికి ఇంత బిల్డప్ అవసరమా? ఇంటికి తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు. హాస్పిటల్ అయితే అనవసరమైన న్యూసెన్స్. అసలు ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయినా కానీ వాడు రాలేదంటే దాని బాయ్ ఫ్రెండ్ తిట్టాలి. వాడికి ఏదో కాన్ఫరెన్స్ సిస్టర్. ఎంత ఉంటే మాత్రం ఆ అమ్మాయి కంటే ఇంపార్టెంటా ఏంటి? సరే సరే ముందురా చూద్దు గాని. సరే పద. ఇదిగో. పాపం దెబ్బలు బాగా తగిలాయా బావా? అనవసరంగా నీకు ఫోన్ చేసా. నేను ఫోన్ చేయకపోయినట్లయితే ఇది జరిగేది కాదు కదా. నిద్రపోతున్నట్లుంది. హాస్పిటల్ కి తీసుకెళ్ళకపోతే తీసుకెళ్ళలేకపోయారు. కనీసం టాబ్లెట్స్ అని తెచ్చారా? పాపం లేద్దామన్నా కాళ్ళు లేవనీయట్లేదు. అవును సిస్టర్, మోకాలి దెబ్బ తగిలి మైండ్ బ్లాక్ అయ్యి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది, తిక్క తిక్క మాట్లాడుతుంది. ఇదిగో చూడు. దిల్లు నువ్వు వెళ్ళవా? నువ్వు తనతో మాట్లాడతావా? ఏంటో నేను దాంతో మాట్లాడేది? సిస్టర్, భయ్యాన్ని బొప్పుని చేసావు. ఏంట్రా సిస్టర్? సిస్టర్ అంట సిస్టర్. నువ్వు పెళ్లిలో బ్రోకరే అనుకున్నా కానీ సిస్టర్. ఏయ్ ఎవత్రా ఇది ఎక్కువ మాట్లాడుతుంది? నేను అలాగే మాట్లాడతానే. ఇంకో పప్పును. నువ్వు కల్లోకి కదా వచ్చింది అనుకున్నాను. ఇంట్లో కూడా దాపరించావా? కళ ఏంటి? అనవసరంగా బాహుబలికి నేషనల్ అవార్డు ఇచ్చారే, నీ ఇద్దరు కథకి ఇవ్వాలి. ఏంటి నువ్వు మాట్లాడేది? నాకేం అర్థం కావట్లేదు. సిస్టర్ నువ్వు ఆగు. అసలు ఏం జరిగిందంటే మాట్లాడకు. మాట్లాడమంటే చంపేస్తాను. లేదు ముందులే. నేను కాదే మీ అందరినీ ఇప్పుడే లేపేస్తా. ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తా. ఏమిటి పోలీసులు మాత్రం ఫోన్ చేయకండి ప్లీజ్. ఏంట్రా దాన్ని బతిమలాడుతున్నావు? చేయవే చెయ్. పోలీసులకు కాదు ఆర్మీకి ఫోన్ చెయ్యి. భయపడతాననుకుంటున్నావా? ఎరా మీ పని ఇలా ఉందా? ఇప్పుడే చేసి మీ అందరినీ చెయ్యవే. పోలీసులకు కాదే చెయ్యాల్సిన వాళ్ళకే చేస్తా. అబ్బా సిస్టర్, ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్. మీరు పెద్ద మనిషి చేసుకొని మీ అక్కను కొని. ఏంట్రా ఇది నా చెల్లెలా అంటే అప్పుడే అన్ని చెప్పేవచ్చు అన్నమాట. భగవంతుడా, అది కాదు సిస్టర్. ఏయ్ సిస్టర్ అంటే నన్నైనాను లేకపోతే దాన్నైనాను. ఏయ్ అది ఇది అన్నావంటే మొహం పగిలిపోద్ది. జాగ్రత్త. దిల్లు నువ్వు రా చెప్తా. ఏంట్రా నువ్వు చెప్పేది? ఏదో చెప్తానన్నాడుగా, తీసుకెళ్ళు సిస్టర్. నందిని మేడం చూసావా సిస్టర్ అన్న మానేశాడు. బ్రో నువ్వు పద. చంపేస్తాను.
కల్లో కనిపించిన ఇది ఇప్పుడు ఇంటికి రావడం ఏంటి? అందరూ కళలు నిజం కావాలని కోరుకుంటారు, కానీ నా కళ నిజమైంది. నా కొంప ముంచింది. ట్రైన్ దొంగ సచ్చినోడా! నీకు అన్యాయం ఎలా చేయబుద్దంట్రా? నాకే పాపం తెలీదు. పాప తెలియకపోవచ్చురా, కానీ ఆ పాప తెలియబట్టేగా తిన్నక బెడ్రూమ్ తీసుకొచ్చా. అయ్యో దిల్లు, పాపం ఆ పాపకి యాక్సిడెంట్ అయితే పరుపు మీద తీసుకొచ్చి అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకున్నావా? నీకు తోడు బ్రోకర్ భాస్కర్ కడకుడు. వాడికి మొన్న నువ్వు 10,000 ఇచ్చి మళ్ళీ ఇవ్వద్దులే అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. అసలు ఆ ఎపిసోడ్ కి ఎపిసోడ్ కి లింకే లేదు దిల్లు. మాట్లాడావా? చంపుతా. ప్లీజ్ ఇలా కాదులే, నేను ఇప్పుడే అత్తకి ఫోన్ చేసి చెప్తా. దిల్లు ప్లీజ్ దిల్లు, ఆ పని మాత్రం చేయొద్దు. చేస్తా. నీకు దండం పెడతాను దిల్లు, ప్లీజ్ చేయొద్దు. ఇందులో తప్పేం లేదు. అదే వచ్చిందంటావా? పాపం ఆ పాప తప్పు కూడా ఏం లేదు దిల్లు. వద్దు, ఫోన్ మాత్రం చేయొద్దు ప్లీజ్ దిల్లు, ప్లీజ్. నువ్వు నా బంగారం కాదు, ప్లీజ్. ఎవత్రా అది? వాడు పెళ్ళామా? అంత నోరేసుకుని పడేది దేశంలో పెళ్ళం కాకపోతే ఇంకెవరుంటారు సిస్టర్? అంటే నాకు నోరు లేదా లేదా అని అడుగుతున్నా. మీరు ఇంకా లవ్ స్టేజ్ లోనే ఉన్నారు కదా సిస్టర్, మీకు పెళ్ళయ్యాక దయ్యాలవుతానంటావు. నీకు ఈ జన్మకి బుద్ధి వచ్చేలా లేదురా. లాభం లేదు. అసలు నేను ఎందుకని మాటలు పడితే ఇక్కడ ఉండాలి? వాడు రమ్మని చెప్తాను. చెప్పేదేదో నాకు చెప్పు సిస్టర్, నేను చూసుకుంటా కదా. లేదు, వాడినే రమ్మను. పాపం వాడేదో వాడి భార్యని కన్విన్స్ చేసుకునే పనిలో ఉన్నాడు సిస్టర్. అవునా? మరి నేను నా బాయ్ ఫ్రెండ్ కన్విన్స్ చేయాలంటే ఏం చేయాలి? మీకు దండం పెడతాను, ఎవరికి ఫోన్లు గట్రా చేయకండి సిస్టర్. అయితే వెళ్ళి వాడిని రమ్మను. చెప్తాను, నేను రమ్మని చెప్తా గానీ మీరు ఈ కొంటడం అయ్యి ఆపేసి చక్కగా రెస్ట్ తీసుకోండి, లేకపోతే కాళ్ళ నొప్పి మళ్ళీ పెరిగిపోద్ది. రెస్ట్ తీసుకోండి. ప్లీజ్ దిల్లు, నన్ను నమ్ము దిల్లు, ప్లీజ్. నీ కళ్ళకొస్తే నేనా బాధ్యతని చెప్పు. నీకే సంబంధం లేదే నా కళ్ళు ఎందుకు వస్తుంది చెప్పు. కమ్ ఆన్ టెల్ మీ. అరే రే రే రే, అమాయకుడు అనుకున్నా. ఎందుకు తెగించావురా? నో నో, నాట్ ఓన్లీ తెగించడం బట్ ఆల్సో బరి తెగించడం. ఇక్కడ సౌండ్ అక్కడ రీసౌండ్. ఏం అండర్స్టాండింగ్ రా మీకు? సిస్టర్, నువ్వు చాలా దారుణంగా అపార్థం చేసుకున్నావు. నేను అక్కడ కాలు జారా, చిచి మెట్ల మీద నుంచి జారి పడ్డా. బాబా సైకిల్ సైకిల్ చేస్తున్నావు. దిల్లు, ఆయన అసలు సైకిలే చేయడు. టాపిక్ డైవర్ట్ చేసి దాని దగ్గరికి వెళ్దామనా? చీరేస్తా. ఇప్పుడు అత్తకి ఫోన్ చేస్తా. ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తున్నా. దిల్లు, నీకు దండం పెడతా, అమ్మకి అసలు ఫోనే చేయకు. అత్తకి ఫోన్ చేస్తాను. రెండోసారి బ్రో, నువ్వు వెళ్ళొచ్చు కదా. అది నిన్ను కూడా రమ్మంటుంది. దీని అమ్మ కడుపు మాట, నీ యాక్సిడెంట్ నా ప్రాణానికి వచ్చింది. దాన్ని చంపేస్తా. వస్తున్నానే, చంపేస్తా నేను ఇప్పుడు. ఏంటండి ఇది? ఒకటోసారి రెండోసారి మూడోసారి ఏంటి? అబ్బా, కొడతారేంటండి? ఇప్పుడు మేము ఏమన్నామని? ఎక్కడ్రా వాడు? వాడిని తీసుకురమ్మంటే లింగు లింగుమంటూ నువ్వొచ్చావేంట్రా ఎదవా? ఎదవా? మర్యాదగా మాట్లాడండి. నన్ను కసక్కంటే మర్యాద? అమ్మా, ఏమన్నావురా? అమ్మా, నన్ను అంత మాట పిలువని. అమ్మా అమ్మా, నొక్కుతుంటే కాళ్ళు నొప్పి వస్తుంది. నా మాటిని కొంచెం రెస్ట్ తీసుకోమ్మా. నీ బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి పిలు. ఇద్దరు కలిసి ఒకటేసారి కోటింగ్ ఇద్దరు సరిపోద్ది. ఏంట్రో విసుక్కున్నావు? అబ్బా, విసుక బొంగ, దీని అమ్మ జీవితం. నిన్నేమనలేదు తల్లి, నన్ను నేను తిట్టుకున్నాను అంతే. వాడు పిలుస్తావా లేదా? వాడొచ్చేం చేస్తాడు సిస్టర్? ఇలా కాదురా, ఏం చెయ్యాలో అక్కడే తెలుసుకుందాం పద. సిస్టర్ 2000 రూపాయల చెట్టు మొన్నే కొన్నా, తిరిగిపోద్ది. నడుచుకుంటూ వస్తాగా. నడిస్తే ఎఫెక్ట్ ఉండదురా, నిన్ను ఈడ్చుకెళ్తేనే నా పగ చల్లారుతుంది. లేకపోతే నన్నే కసక్కంటావా? షట్టు తీసుకెళ్తా. రిగి ఏంటి? అవునరా, నీ పేరుని తిరిగేసి రిగి అని పెట్టుకుందంట. గిరి అంటే రిగి, రిగి అంటే గిరి అంట. రారా, దిల్లు, అయ్యో దిల్లు, నాకేం తెలీదు. వద్దులు.
సిస్టర్ వదిలే సిస్టర్ అబ్బా దండం పెడతా వదిలే ఏరా దీని కాలు విరిగిందన్నారు గేదెల వాడి బాగానే ఈడ్చుకొస్తుంది ఏరా మా సిస్టర్ చాలా సెన్సిటివ్ అంట వాడి గాడిదలో బాగానే ఈడ్చుకొచ్చింది నన్ను గాడిద అంటావా నన్ను గేదె లేదా ఉన్నమాట అన్నానే నేను అంటానే ఏం కూసావే నువ్వు అయిపోయావే నా చేతిలో అయిపోయావే నా చేతిలో రెండు మీ గురించే వెయిటింగ్ ఇక్కడ రాహుల్ వీళ్ళు నన్ను చాలా అవమానపరిచారు కూల్ కూల్. రాహుల్ ఏంటి దాని వైపు చూస్తున్నాడు ఏంటి నన్ను చూస్తున్నావు సంజన ఎలా ఉన్నావు? సంజన ఏంటి సంజనానా? అవును నువ్వు నా సంజనవే. ఇది ముందే తెలుసా? అయ్యో లేదు బాబా నాకు తెలీదు. అబద్ధం చెప్పక సంజన, రాత్రి నువ్వు నా కళ్ళుకొచ్చి ఎన్ని కబుర్లు చెప్పలా? మాట్లాడు సంజన. ఏంటి నాకు తెలియకుండా వాడి కళ్ళ కూడా వెళ్ళిపోయావా? అయ్యో లేదు బాబా లేదు లేదు తన కళ్ళకి నేను వచ్చానంటే నా కళ్ళ కూడా తను వచ్చినట్టే. అదంతా డ్రీమ్, జస్ట్ డ్రీమ్. ఇదంతా తోచ్ తోచ్. భయ్యా ఇది నిజంగా తూచే. నేనే రాహుల్కి ఫోన్ చేసి అలా చెప్పమని చెప్పాను, అడలానే చెప్పాను. నీ పేరేంటి? రాగిడి, ముద్దుగా రిగ్గి అంటారు.